హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే రైతు బంధుకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాళ్ళందరికీ రైతు బంధు కట్ లోక్సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఎవరికి కట్ చేస్తున్నారో రైతు బంధు, ఎవరికి ఇవ్వట్లేదు అనేది మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతు బంధు సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో మాట్లాడుతూ ఎవరైతే ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తున్నారో వారందరికీ రైతు బంధు సాయాన్ని నిలిపివేయాలని భావిస్తున్నామని సూచనాప్రాయంగా తెలిపారు. ఇక అసెంబ్లీలో ఈ విషయంపై విపులంగా చర్చించి తుది నిర్ణయం కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇసుక అమ్మకాల్లో ఆదాయం విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా జీఎస్టీ ఆదాయం కూడా 500 కోట్లు పెరిగిందని తెలిపారు. చూశారు కానీ మొత్తం మీదుగా లోక్సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అయితే ఎవరైతే ప్రభుత్వానికి ఆదాయ పన్ను కడుతున్నారో వాళ్ళందరికీ కూడా రైతు బంధు కట్ చేస్తున్నట్లుగా తెలిపారు. మొత్తం మీదుగా ఎన్నికల వేళ సంచలన నిర్ణయాలు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.